రాష్ట్ర ప్రజలకు ఈ బడ్జెట్ అనుకూలంగా లేదని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో 6 గ్యారంటీలకు సంబంధం లేకుండా ప్రవేశపెట్టారన్నారు. హామీలపై బడ్జెట్లో నిధుల ప్రస్తావనే లేదు అన్నారు. రైతు రుణమాఫీ, రైతు బంధు ఎక్కడా అని ప్రశ్నించారు. ధాన్యానికి బోనస్ ఒక బోగస్ అని అన్నారు. యువ వికాసం ఒక మోసమని ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. 6 గ్యారంటీలు, 5 డిక్లరేషన్లు, 400 హామీలు ఈ బడ్జెట్ లో వాళ్ళు కేటాయించిన నిధులకు అవన్నీ కూడా తీసి చెత్తబుట్టలో వేసిండు. దేనికి నిధులు సరిగా కేటాయించక వాళ్ళు ఇచ్చిన డిక్లరేషన్ల హామీలన్నీ కూడా చెత్తబుట్టలు వేసినని చెప్పచ్చు. ధరణి ఈ బీఆర్ఎస్ చేసిన అతిపెద్ద పాపము శాపము రైతులకు అని చెప్పి దాన్ని మేము సముద్రంలో కలుతామని చెప్పి వీరిచ్చిన హామీలన్నీ కూడా నిజంగానే సముద్రంలో కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ యావత్ సమాజానికి ఏదైతే ఇచ్చిన హామీలు రైతులకు కానీ, మహిళలకు కానీ, యువతకు కానీ, ఎస్సీ ఎస్టీ పడుబలైన వర్గాలకు కానీ అవన్నీ కూడా యావత్ తెలంగాణ జనులకు మోసం చేసింది బడ్జెట్లో. రైతు భరోసా పైసలు లేవు, చేయుత పింఛన్ పెరిగింది లేదు, ఇందిరమ్మ ఇండ్లు 5 లక్షలు రాలే, ఇంటి జాడనే లేదు, మహాలక్ష్మి పథకం ప్రస్తావన లేనే లేదు, పైసలు అకౌంట్లో పడతలేవు. యువ వికాసం పెద్ద నయా మోసం. కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ నిండా మోసాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గారడి మాటలతోటి మోసం చేస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము గారడి అంకెలు చెప్పి మోసం చేస్తూ ఉంది తెలంగాణ.